తాజా అంశం చూస్తున్నాం. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 10 మంది నిందితులపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఛార్జ్ షీట్ లో ఎన్ఐఏ ఏ అంశాలను జోడించింది? ఎర్రకోట వద్ద గత ఏడాది సంభవించినటువంటి పేలుడుకు సంబంధించిన విషయంలో దర్యాప్తు చేపట్టినటువంటి ఎన్ఐఏ ఈ రోజు అందుకు సంబంధించి కీలకమైనటువంటి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. 10 మంది నిందితులకు సంబంధించినటువంటి వివరాలను మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినట్లుగా పేర్కొన్నటువంటి ఎన్ఐఏ మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి సోదాలు, దర్యాప్తు నిర్వహించినట్లుగా స్పష్టం చేసింది. అయితే ఇది జిహాద్ తరహా కుట్ర కేసు కుట్రపూరితమైనటువంటి విధానంతో చేపట్టారని చెప్పి భారీగా పేలుడు చోటు చేసుకునే విధంగా పథకం ప్రకారం రూపొందించారని, దీంట్లో మొత్తం 10 మంది కీలకమైనటువంటి నిందితులు ఉన్నారని, ఈ నిందితులందరికీ సంబంధించినటువంటి సాక్ష్యాలు, సాంకేతిక పరమైనటువంటి అదేవిధంగా ఫోరెన్సిక్ పరమైనటువంటి అన్ని అంశాలు దీంట్లో ఉన్నట్లుగా ఆ సాంకేతిక అదేవిధంగా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ప్రత్యక్షంగా మొత్తం వివరాలను సేకరించినట్లు దర్యాప్తులో ఇందుకు సంబంధించినటువంటి వివరాలన్నీ బయటపడినట్లుగా ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో స్పష్టం చేసింది. దాంతో పాటుగా ఇంకా కొంతమంది నిందితులుగా ఉన్నవారు, ఈ కుట్ర కేసులో పాలు పంచుకున్న వారు తప్పించుకు తిరుగుతున్నారు. వారందరికి సంబంధించినటువంటి విషయంలో నిఘా కొనసాగుతుంది. వారందరిపైన పర్యవేక్షణ కూడా కొనసాగుతున్నట్లుగా ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు 300 మందికి పైగా సాక్ష్యాలు సేకరించినట్లుగా 588 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించామని, దాంతో పాటు 395కు పైగా పత్రాలు, వాటిలో 200కు పైగా సాక్ష్యాలను సేకరించినట్లుగా ఛార్జ్ షీట్ లో ఎన్ఐఏ స్పష్టం చేసింది. జిహాదీ కుట్ర కోణం ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో ఆడిట్ లో కానీ ఫోరెన్సిక్ సంబంధించినటువంటి దర్యాప్తులో అన్ని బయటపడినట్లుగా ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ ఛార్జ్ షీట్ ని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పటియాలాలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించింది. ధన్యవాదాలు అరుణ్.